మరొక ముఖ్యమైన వార్త ఈనాడులో హైలైట్ చేశారు. కాపు ఓట్లకు వైకాపా వేట. పవన్ కళ్యాణ్ ప్రభావం నుంచి కాపుల ఓట్లు చీల్చేందుకు ఒక ఎత్తుగడ జరుగుతుంది. ఓవైపు తిట్టిస్తూనే మరోవైపు కాపు నేతలు రమ్మంటున్నారు. ముద్రగడ్డ ఇష్యూ కావచ్చు, తర్వాత వంగవ మన రాధా ఇష్యూ కావచ్చు, రకరకాల కేస్ స్టడీస్ రాశారు. నిజంగా కాపు ఓట్ల మీద వైసీపీ కాన్సన్ట్రేట్ చేసిందా? లీడర్షిప్ మీద చేస్తుంది కదా. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ మీ ముగ్గురు గెస్ట్ ని. నేను అనుకున్నది కాంగ్రెస్ పార్టీ ఎలాగ పాస్ చేసింది ఆంధ్రప్రదేశ్, ముగ్గురు ఎగ్రీ అవునని ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. సెకండ్ పాయింట్ మీరు అడిగింది ఏంటంటే, తప్పకుండా ఎలక్షన్స్ లో మనం మెజారిటీ కమ్యూనిటీస్, మైనారిటీ కమ్యూనిటీస్ అందరిని తీసుకెళ్ళాలి. ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక చిన్న కమ్యూనిటీ కూడా. ఆఫ్టర్ ఆల్ 25,000 ఓట్లు ఉన్నాయి ఒక కమ్యూనిటీ. మీకు ఆ పేరు కూడా చెప్తా, అతిరాసులని 50,000 ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. నేను వాళ్ళకి సెంట్రల్ బీసీ స్టేటస్ ఇప్పించా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో అడవిలో ఉంటారు. వాళ్ళ ఓట్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మేము కూడా పార్ట్ ఆఫ్ ఈ కంట్రీ. తప్పకుండా ఇప్పటి వరకు కొద్దిగా ఇగ్నోర్ చేశారు అనుకుంటున్నా పొలిటికల్ పార్టీస్. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి వేస్తే బీసీలు ఏరు, బీసీలకు కోపం వస్తుంది. ఇది బీసీలు ఎవరు పట్టించుకుంటారు, ఎస్సీలు ఎందుకు పట్టించుకుంటారు? ఇంకోళ్ళకి చేస్తే వాళ్ళది ఉన్నది వాళ్ళకి తీసుకోకూడదు. మీకున్న కుర్చీ నేను తీసుకోకుండా ఇంకోటి కుర్చీ ఇస్తే మీకు ఏడిపోయింది. అది అర్థం చేసుకోలేదు పొలిటికల్ పార్టీస్. ఏ పెద్ద పార్టీ అయినా అది అర్థం దాన్ని ఫీల్ అవ్వకూడదు, అర్థం చేసుకోలేదు. అందువల్ల వాళ్ళు 20% ఉన్నారా, 25% ఉన్నారా? ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, కాపు కమ్యూనిటీ, ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఒకే కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో రైతు కూలీలు ఉన్నవాళ్ళు. అవునండి. నో రైతు కూలీ నాకు ఎక్కడ, రెడ్డిలో ఉన్నారా, కమ్మలలో ఉన్నారా, రాజుల్లో ఉన్నారా, బ్రాహ్మణుల్లో ఉన్నారా, వైశ్యలో చెప్తే ఐ విల్ బి హ్యాపీ. ఇది బ్యాక్వర్డ్ కాస్ట్. వాళ్ళు మెల్లిమెల్లిగా జ్ఞానం వస్తారు, వాళ్ళ హక్కులు కూడా కావాలి. వాళ్ళకి బీసీని తీసుకొచ్చే, వాళ్ళకి రాజ్యసభ ఇచ్చే, వీడికి లోక్సభ ఇది పని చేయదు. ఎందుకంటే వాళ్ళకు ఫీలింగ్ వచ్చింది మనం ఏదో అన్యాయం జరుగుతుందని. అది నేను కరెక్టే కాదా అంటలేదు, ఆ ఫీలింగ్ వచ్చింది. తప్పకుండా వైసీపీ కొద్దిగా, అది వరప్రసాద్ గారు చెప్పాలి, ఆలస్యంగా లేసారేమో ఈ ప్రాబ్లంకి అని నేను అనుకుంటున్నా. ఆలస్యంగా అంటే కొద్దిగా ఎర్లీగా ఇవన్నీ చూసుకుని ఉంటే బాగుండు. తప్పకుండా వాళ్ళు కాపు నాయకులు, ఫేమస్ లీడర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఆ పేర్లు చెప్పడం ఎందుకు, కానీ పెద్ద లీడర్స్ అందరూ చాలా మందిని వాళ్ళు ఇప్పుడు ముద్రగడ్డ ఫ్యామిలీతో చాలా మంది, మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళు సో మెనీ పీపుల్ ఆర్ బీన్ అప్రోచ్. అది పాలిటిక్స్, అది నేను తప్పనిసరి లేదు. అది టీడీపీ చేయాలి, అది జనసేన కూడా చేయాలి. జనసేన కూడా ఆటోమేటిక్ గా అదేదో డబ్బా ఉన్నది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది చాలా హై పవర్డ్ పాలిటిక్స్, కాంపిటేటివ్ పాలిటిక్స్. కానీ మీలాంటి సీనియర్లు చెప్తారు కదా పుల్లారావు గారు, ఇది ఏపీలో కుల రాజకీయమే అనే ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఉంటుంది కదా. కులం కాకపోతే ఏం నడుపుతున్నారు? నేను ఒక్కడనే తిడతాం కాదు. 2007లో కాంచీరామ్ లాస్ట్ డే విజిట్, నాకు తెలిసిన ఆయన నా స్నేహితుడు కాదు, భీమవరం వచ్చినప్పుడు నేను ఉదాహరణ చెప్తా. ఆయన ఎస్సీలో ఏమో మాట్లాడేవాడు కాదు, కూర్చున్నాడు. చెప్తే ఆశ్చర్యం. నోస్ మీ వెరీ వెల్. నేనంటే ఆయన వయసులో చాలా చిన్నవాడిని. నేను గదిలో ఆయన హోటల్ రూమ్ లో గంటసేపు కూర్చుని వెళ్ళిపోయాను, మళ్ళీ వస్తానన్నాను. నేను తిరిగి వచ్చాక ఏమన్నారో తెలుసా? పుల్లారావు గారు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ కులం లేదు, మతం లేదు అని కూర్చుంటావు. నువ్వు గదిలో నుంచి వెళ్ళాక ఈ 40 మందిని అడిగాను ఇదే కాస్ట్ అంటే అందరు చెప్పారు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నిద్రపోతున్నావు. అది ఈజ్ అ వెరీ ఓపెన్ మ్యాన్ కాంశీరామ్, చాలా ఓపెన్ మ్యాన్. ఆంధ్రప్రదేశ్ కాస్టెస్ట్, కులం మీదే నడుపుతున్నారు. కులమే ముఖ్యం, కులం లూటర్స్. అందుకనే తెలంగాణ నుంచి మనకు గెంటేశారు. వాళ్ళు తప్పేం కాదు, ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే. ఏం తప్పలేదు, వీళ్ళ హక్కులు వీళ్ళు తెచ్చుకోవాలి. పెద్దవాళ్ళు ఎవరు బేరం చేయాలి. ఏ కమ్యూనిటీ అయినా, ట్రైబల్స్ చేసుకోమంటా, లేకపోతే ముస్లిమ్స్ చేసుకోమంటా, డెమోక్రసీలో చేసుకో. వాళ్ళు చేసేది ఏంటి? అధికారం దేనికి? అధికారం జోబులో పెట్టుకున్నాక ఒక సబ్బు కూడా కొనుక్కోరు. 100 మంది అడ్వైజర్స్ అపాయింట్ చేస్తారు. ఎందరికి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కువ అడ్వాన్స్ ఫెలోస్. అందువల్ల ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్. ఎందుకంటే కులం తప్ప వీళ్ళకి ఇంకో విధానం లేదు. పై కులాలే నేర్పారు చిన్నోళ్ళకి. మనం అందరం ఇలా చేసుకున్నాం. చిన్నవాళ్ళు నేర్చుకున్నారంటే పై కులాలు చూసి నేర్చుకున్నారు కాబట్టి తప్పకుండా తప్పు లేదు. అది మంచిదా? మంచిది కాదు. మనం ఒక మనిషికి మంచిగా చూసి ఓటు వేయాలి, కానీ మంచిది కాదు. కానీ వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు కదా, చేయనే. రైట్. రామారావు గారు.